అలాగే మనతో పాటు మన మిత్రుడు పణేంద్ర గారు కూడా ఉన్నారు. ఆయనకి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేస్తారు. అది రాజమూడి బియ్యం చెప్పారు, దాని యొక్క విశిష్టతలు మరియు దాన్ని మనం వాడడం వల్ల మనకి ఏ రకమైన గుణాలు. ఈ రోజున మీరు గమనిస్తే చాలామంది మిత్రులు దేశవాళీ చాలా రకాల బియ్యాలు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క బియ్యానికి ఒక గుణం ఉంటుందని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇందులో ఏంటంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది బీపీ, షుగరు, థైరాయిడ్, మోకాలు నొప్పులు, వెన్నుపూసలు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఇది 100% నయం చేస్తుంది, క్యూర్ అవుతుందండి. అది వండుకునే విధానం కూడా ఒకసారి ఫ్రాక్షన్ కోసం చెప్పండి. ఇది చూసుకుంటే మీరు ఒక 100 గ్రాముల బియ్యం కానీ తీసుకుంటే ఒక గ్లాసు, ఒక కప్పు అనుకోండి, ఒక కప్పు బియ్యం తీసుకుంటే దీన్ని ఒక కప్పు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవడం. అంటే మీకు నచ్చిన విధంగా అని చెప్తూ ఉంటాను నేను. నచ్చిన విధంగా కడిగేసుకుని దానిలో 7 గ్లాసులు వాటర్ పోయాలండి. 7 గ్లాసులు వాటర్ పోసి 8 నుంచి 12 గంటలు నానబెట్టాలి. నానబెట్టి మీరు నీళ్లు ఎసరబెట్టి నీళ్ళు బియ్యంలో ఏదైతే ఎసరబెట్టారో నీళ్లు ఆ నీళ్ళతో ఎసరబెట్టుకుని ఎసరమరంగానే ఇది వండుకునే ప్రయత్నం చేయొచ్చు.